రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది సందర్భంగా హైదరాబాద్ నగరానికి ఈరోజు వస్తున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె 5 రోజుల పాటు బస చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రయాణించే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు సోమవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన రిహార్సల్స్ కూడా పూర్తి చేశారు. ఈ రోజు సాయంత్రం రాష్ట్రపతి హకీంపేట్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి బొల్లారంలోని ఉన్న రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు. రెండోసారి రాష్ట్రపతి హోదాలో వస్తున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. డిసెంబర్ 18 నుంచి 23 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రథమ పౌరులు విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లోని పలు చోట్ల సోమవారం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం ద్రౌపది ముర్ము ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 6:20 రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట్ వైమానిక దళ శిక్షణ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి 7 గంటలకు చేరుకోనున్నారు. దీంతో రాష్ట్రపతి కాన్వాయ్ ప్రయాణించే ఆయా మార్గాల్లో అధికారులు శనివారం రిహార్సల్స్ నిర్వహించారు. సైబరాబాద్ సిపి ఏకే మహంతి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రహదారికి ఇరువైపులా ఉన్న నివాసాలపై ఇప్పటికే పోలీస్, ఇంటెలిజెన్స్ సిబ్బంది నిఘా ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్రపతి విడిది కాలంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం హకీంపేట విమానాశ్రయం నుంచి వై జంక్షన్, బొల్లారం జంక్షన్, నావీ జంక్షన్, యాప్రాల్ రోడ్, బైసన్ గేట్, లోతుకుంట జంక్షన్ వైపు వచ్చే వాహనాలను మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. 5 రోజుల పాటు హైదరాబాద్లో ఉండి మళ్లీ తిరిగి ఈ నెల 23న ఢిల్లీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెళ్లనున్నారు. రాష్ట్రపతి నగరానికి వస్తుండడంతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు నాయకులు, అధికారులు హకీంపేట విమానాశ్రయానికి వెళ్లి ఆమెకు స్వాగతం పలకనున్నారు. ఏటా శీతాకాలంలో హైదరాబాద్లో రాష్ట్రపతి నిలయానికి ప్రథమ పౌరుడు వస్తుంటారు. ఇక రాష్ట్రపతిగా శీతాకాలం విడిది కోసం ద్రౌపది ముర్ము హైదరాబాద్కు రావడం ఇది రెండోసారి. గతేడాది డిసెంబర్ 26న విచ్చేశారు. అంతేకాదు 2 ఏళ్ల తర్వాత హైదరాబాద్కు శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి వస్తున్నారు. చివరిసారి 2019లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విచ్చేయగా ఆ తర్వాత కోవిడ్-19 కారణంగా హైదరాబాద్కు రాలేదు.